టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మునక్కాడలో చికెను కాంబినేషన్, ఈ రెండుటి కాంబినేషన్లో కూర వండితే రుచి అమోఘం అండి, అదిరిపోద్ది. వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసుకొని తింటే ఈ రుచే వేరండి. మొదట అరకిలో చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలా. మునక్కాడల్ని కోసుకొని లేత మునక్కాడల్ని తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమోటాలు, తరిగిన పచ్చిమిరపకాయలన్నీ పక్కన పెట్టుకోవాలా. ముందర పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొన్ని చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి దాంట్లో కొద్ది జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఏలక్కాయలు వేయాలా, ఏలక్కాయలు 2 వేయాలా. అవన్నీ బాగా చిటపటలాడిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి అవి కొద్దిగా మగ్గిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేయించుకొని అవి కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలోకి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న ఈ టమోటాలు, తరిగి పెట్టుకున్న మునక్కాయలు వేసేసి మొత్తం వేగిన తర్వాత మొత్తం వేపుకోవాలండి. ఈ మునక్కాయ ఈ చికెను అంత మంచిదండి, తింటేను అంత సూపర్గా ఉంటుంది టేస్ట్. దీంట్లో 2 మంచిదేను, మునక్కాయలో విటమిన్స్ ఉంటాయి, చికెన్లో విటమిన్స్ ఉంటాయి. మంచిది ఈ 2 కాంబినేషన్లో వండుకొని తింటేను అంత మంచిదండి. ఇవి 2 మునక్కాయలు ఇంక చెప్పబడలేదు. తర్వాత అవి మగ్గిన తర్వాత మూత పెట్టాలా. మూత పెట్టి అవి మగ్గిపోతాయండి. అవి 2 మగ్గిపోతాయి. బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలా. వాటిల్ని బాగా వేయించిన తర్వాత అవి వేగిపోద్ది. ఈ మునక్కాయలు, ఈ ఉల్లిపాయలు, టమోటాలు అన్నీ బాగా వేగిన తర్వాత వీటిల్ని వీటిల్లో కొద్దిగా పసుపు, రుచి తగినంత ఉప్పు, కారం వేసేసి తర్వాత బాగా వేయించాలా. వేగిన తర్వాత ఇది మునక్కాయ ఇంకా మనకు చెప్పబడలేదండి. మునక్కాయలన్నీ విటమిన్స్ 300 జబ్బులకి మంచిది కదా మునక్కాయ. తర్వాత ధనియాల పొడి వేయాలా. ధనియాల పొడి వేసిన తర్వాత ధనియాల పొడి వేసేసి మొత్తం అంతా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత వీటిలో చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, చికెన్ కడిగి పెట్టుకున్న తర్వాత ఆ చికెన్ని వేసేసేయాలి. దానిలో చికెన్ వేసేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసేయాలి. గ్లాస్ నీళ్ళు పోసి మొత్తం ఈ చికెన్కి ఈ మసాలా పట్టేంత వరకు బాగా ఆ మసాలా అంతా చికెన్కి పట్టించేసేయాలి. మునక్కాయలకి చికెన్కి మొత్తం పట్టించేసేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసేసేయాలి. గ్లాస్ నీళ్ళు పోసేసి తర్వాత గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసేసి తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత గుమ్మలాడే మునక్కాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర దానిలో వేసేసేయాల. చపాతీలోకి, రోటీలోకి, చపాతీ, పూరి, దోశ అన్నిటిలోకి, అన్నంలోకి, వేడేడు అన్నంలోకి తినండి. ఎంత బాగుంటుందో ఈ లేత మునక్కాయలకి, ఈ చికెన్కి అంత బాగుంటుందండి. అంత మంచి అది పిల్లలకు కానీ పెద్దలకు కానీ షుగర్ వాళ్ళకి అందరికీ మంచిదేను. ఈ మునక్కాయలు 300 జబ్బులకి వైద్యం చేస్తారు కదా, అన్నిటికీ మునక్కాయ పత్తి అంత మంచిది, చికెన్ అంత మంచిది. చికెన్ తింటే అది చాలా మంచిది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్కటి గంట నొక్కితే ప్రతి ఒక్కటి వస్తాయి. మీరు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇది మసాలా పెట్టితే ఈ మునక్కాయ మసాలా పెట్టిన తర్వాత ఇంకా రుచి వస్తుంది కదా మునక్కాయకి. మటన్లో చేసుకుంటారు, మటను, మునక్కాయ, మామిడికాయ చేసుకుంటారు. ఇప్పుడు నేను వెరైటీగా చికెన్లో వేసి వండాను. ఇంకా చికెన్లో ఇంకా టేస్ట్గా వచ్చిందండి. బాగా వేడేడు అన్నంలోకి చికెన్ వేసుకుని తింటే అంత సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి, బాగుంటుందండి. ఇది అంత బాగుంటుంది, మంచి హెల్తీ కదా ఇదంతాను, చాలా మంచిది కదా చికెను, మునక్కాయ.